పుణ్యకర్మల చేత పుడమి త్యాగము చేత పుణ్య కర్మల చేత పుడమి త్యాగము చేత ప్రేమ భావములను పెంపు చేసి దానవత్వమణచి దైవ భక్తిని పూని దానవత్వమణచి దైవ భక్తిని పూని నిత్య జీవితంబు నెరపునరుడా నిత్య జీవితంబు నెరపునరుడా. With all meritorious acts and sacrifice on this earth, with all the feelings of love, keeping all demonic qualities under check, with absolute love and devotion for God, O man, lead your daily life. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మానవ జన్మము అతి దుర్లభము. Human life is very rare. దుర్లభమైన మానవ జన్మమెత్తియు పవిత్రమైనటువంటి శాంతిని పొందలేకపోవటము ఇది మహా దుర్లభం. Having taken this human birth, which is rare, and in a position as not to enjoy the sacred peace, is most unfortunate. కానీ పుట్టినది మొదలుకొని మానవుడు గిట్టునంత వరకు ఎన్నో విధములైనటువంటి మార్పులను చెందుతున్నాడు. Right from birth to death, man undergoes so many transformations. కానీ ఎట్టి మార్పులను చెందుతున్నాడు అని విచారణ చేస్తే ఎట్టి మార్పులో మానవునికి తెలియదు. What sort of changes that he undergoes, he does not know for himself. అతనికి తెలియనటువంటి మార్పులు, అతనికి తెలియనటువంటి కూర్పులు, అతనికి తెలియనటువంటి చేర్పులు జరుగుతూ ఉంటున్నాయి ఈ జగత్తునందు. In this world, there are so many changes, modifications, alterations, additions with which he is not even aware. బాల్యంబునందున పలువురితో కూడి ఆటపాటలయందు ఐక్యుడగును. బాల్యంబునందున పలువురితో కూడి ఆటపాటలయందు ఐక్యుడగును. యవ్వనంబరుదెంచ అలరు వెళ్తుని పోల్కి కామినీ లోలుడై కాలుచుండు. ముదిమి వచ్చిన ఎంత మురహరిని తలువక అది ఇది లేదని ఆరటించు. వివిధ దుర్వ్యసనంబులు వీడలేక భక్తి మార్గంబునెరుగు ఆసక్తి లేక కర్మ పంకిల మున్బడి గ్రాలుచుండు. మట్టి గల్పును జన్మంబు మానవుండు. మట్టి గల్పును జన్మంబు మానవుండు. As a boy, he spends his time in play, in the company of his friends. As he reaches the stage of youth, he is after the fair sex. But in the old age, he doesn't think of God, and he goes on lamenting, feeling sorry that he is not having that and this. He is not able to give up the bad habits. He is not interested in devotion. He ruins himself, he spoils his life, reduces himself to a dust. కానీ మానవుడు
చాలా మేధావంతుడు. But human being is highly intelligent. ఈ మేధాశక్తిని ఏ మార్గంలో ఉపయోగించాలని తనకు తెలియలేకపోతున్నది. But he does not know in which direction he has to make use of his తెలిసి intelligence. కూడాను దానిని పెడమార్గం పట్టిస్తున్నాడు మానవుడు. Man, though he knows pretty well, he doesn't make use of it in proper way. ఈ విధమైనటువంటి యొక్క మార్గములకు కారణమేమని ప్రశ్నించగా ఇది అంతయును మాయా అని చెప్తున్నాడు జవాబు. If we question him, who is responsible for all this? The answer is illusion, Maya. మాయా అనేటువంటిది కేవలము పేరుకు మాత్రమే మాయ కాని మాయా అనేటువంటి స్వరూపము లేదు ఇక్కడ. Illusion is there for name's sake. There is nothing like illusion. ఈ జగత్తునంతను ఆడించి పాడించి లాలించి అన్ని విధాల మురిపించి మరిపించి మరిపించేటువంటిదే మాయా అని భ్రమిస్తున్నారు. We think that all this world that passes through all kind of the playful activity, all that delights us, enraptures us, is Maya or illusion. దీనినే పండితులు కూడాను మాయా నర్తకి అని పేరు పెడుతూ వచ్చారు. Scholars call this illusion as a dancer. నర్తకి డాన్సర్ అంటారు. Dancer, nartaki. ప్రతి మానవుని కూడాను ఈ యొక్క నర్తకి డాన్స్ ఆడిస్తుంటుండాలి. It's this nartaki, the dancer, the illusion that will make everyone dance. అయితే ఈ నర్తకిని వశం ఏ విధంగా చేసుకోవాలి? How to exercise control on this nartaki dancer? నర్తకి 3 letters, nartaki. నర్తకి కీర్తన కీర్తన చేత నర్తకి వశమైపోతుంది. Nartaki, reverse the order. Kirtana, by singing the glory of the Lord. దీనినే You can have భక్తి total మార్గమని control. ప్రబోధిస్తూ వచ్చారు. దీనినే భక్తి మార్గమని ప్రబోధిస్తూ వచ్చారు. This is called the path of devotion. నిజముగా ఈ జగత్తు యొక్క వ్యవహారమును చక్కగా గుర్తించి వర్తించాలనుకున్నప్పుడు In order to know the nature of this world and conduct ourselves accordingly, నీటిలో పూర్తి మునిగినటువంటి వ్యక్తి ఎట్టి మాటలను మాట్లాడలేడు. a person drowned in water cannot speak. కానీ పై పైన తేలేటువంటి వాడు మాత్రమే మాటలు చెప్పగలడు. But the one who is present on above the water level would be able to speak. అదే విధంగానే ప్రేమలో మునిగి ప్రేమతత్వమును అనుభవిస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా కూడాను ప్రేమ స్వరూపుని గురించి వర్ణించలేడు. Likewise, the one who is totally drowned in love cannot narrate the nature of love. కానీ ప్రేమ ప్రేమ అని చెప్పుతూ ప్రేమ పైపైన తేలేటువంటి ఒక వ్యక్తి మాత్రమే ప్రేమను గురించి అనేక విధములుగా వర్ణిస్తుంటాడు. But the one who is above this water of love just speaks of it in a superficial way. ఈనాటి మానవుని యొక్క పరిస్థితి ఇదే విధంగా ఉంటున్నది. This is the present day plight of mankind. ప్రేమను ఏమాత్రం కూడాను రుచి చూడక ప్రేమను ఏమాత్రం కూడాను అనుభవించక ప్రేమతత్వాన్ని గురించి ప్రబోధించటము ఇది కేవలం ఒక హాస్యాస్పదంగా ఉంటుంటాది. Without knowing the taste of love, without experiencing what love is, to speak about love is ridiculous. ఈ ప్రేమతత్వమునకు ఎట్టి సాధన మనం చెయ్యాలి? What kind of spiritual practice we should enter అసలు సాధన into? అంటే ఏమిటి? What is sadhana? సాధన అనగా అనాత్మను మరచి ఆత్మను చింతించడమే సాధన. Sadhana means to forget all that is not the self and to think of the self Atma. is అవిద్యను sadhana. మరచి విద్యను పొందటమే ఇది ఒక సాధన. To have the wisdom of the spirit or Atma is real అనిత్యమును sadhana. మరచి నిత్యమును స్మరించటమే సాధన. To forget all that is transient and to think of that which is permanent is sadhana. అవిద్యను మరచి విద్యను ఎరుకులో నుంచుకోవటమే సాధన. To keep in view that wisdom is sadhana. సాధన అనగా ప్రత్యేకమైనటువంటి ఒక జపతప ధ్యాన యజ్ఞాది యాగతి కృతులు కాదు. Sadhana, spiritual practice, doesn't mean the other rituals and other sacrificial activity. అనేక మంది స్త్రీలు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ తమ గృహంలో ఉన్నటువంటి పనులను తాము చేసుకుంటూ తమ భర్తను బిడ్డలను పోషించుకుంటూ ఉంటారు. Many women attend to their duties and household work, taking care of the master and the children. అయ్యో మేము సత్సంగంలో ప్రవేశించలేకపోతేమే అని బాధపడుతుంటారు. They feel so sad that they could not be present in this good company. ఈ ప్రసంగములకు Congregation. నేను వెళ్ళలేకపోతేనే అని కూడాను విచారిస్తుంటారు. They also feel so sad they could not participate in a congregation. సత్సంగములో ప్రవేశించినంత మాత్రమున
సమావేశంలో చేరినంత మాత్రమున తాము చేసినటువంటి ఒక ఉపకారం ఏమిటి? By participating in an assembly, listening to that, what is that you gain? ఇంటిలో పిల్లలను చూచుకొని ఇంటిని పరిశుద్ధంగా ఉంచుకొని భర్తను చక్కగా సరైనటువంటి మార్గంలో అతను ఆనందపరిచి కుటుంబం లోపల ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని జరపటమే ఇది సరి అయినటువంటి సాధన. The true sadhana, spiritual practice, lies in taking care of the children and keeping the house clean and making husband happy in every possible way. సాయంకాలము తెల్లవారి పిల్లలకు భర్తకు అన్నం వండటము, వారికి వడ్డించటము, వారిని ఆఫీసులకు స్కూల్స్ కు పంపటము, తదుపరి తన యొక్క ఇంటి కృత్యములు తాను నెరవేర్చుకోవటం ఇది కూడా ఒక సాధనే. To cook at home and to make all arrangements for children to go to their schools and also help the husband as to attend the office is also మొట్టమొదటి అన్నం sadhana. వండే సమయం లోపల గొప్ప సాధన సలుపుతున్నారు. In the process of cooking, you find intense sadhana. ఆ బియ్యంలో ఉండినటువంటి రాళ్ళనంతా వేరు చేసి బియ్యమును వేరు చేసి దీనిని పరిపక్వ స్థితికి తెప్పించుకోవటము ఇది క్షేత్రజ్ఞ విభాగ యోగము. They separate all the rice and pick out all the stones over there and boil it, and that is the kind of distinction ఇది ఏ between గుణత్రయ kshetra and విభాగ Vishnu. యోగము. ఇది ఏ గుణత్రయ విభాగ యోగము. This is Gunatraya Vibhaga Yoga. ఇది ఏ ఆత్మ అనాత్మ యొక్క విభాగ యోగము. This is kind of differentiation between రాళ్లను that వేరు which is spirit, చేయటము, which is not spirit. బియ్యమును వేరు చేయటము, బియ్యమును సంస్కరింపజేయటము ఇది ఒక క్షేత్రజ్ఞ విభాగము. Separating the stones apart from the rice and then cooking it is what you call sadhana. అనుభవించేటువంటి బియ్యమంతా క్షేత్రజ్ఞుడు, పారవేసేటువంటి రాళ్లంతా క్షేత్రము. So all the rice which is useful is what you call kshetrajñudu, the knower, and the stones are kshetra. ఇంక తదుపరి ఇంక దానిలో కూరలు వండాలి. And then vegetables, curries. కూరగాయలు కత్తితో తరిగి వేస్తుంటుండాలి. They cut all vegetables. ఆ సమయంలో ఏ విధంగా భావించాలి? How should they feel at the time? నేను కూరగాయలను కాదు తరగటము, I'm not cutting vegetables నా simply. యందున్నటువంటి దుర్గుణములను నేను తరుగుతున్నాను. I'm cutting all my bad qualities. జ్ఞానం అనేటువంటి కత్తితో దీన్ని తరుగుతున్నాను. I'm cutting with the knife ప్రేమ of అనే wisdom. జలంలో వేస్తున్నాను. I just wash it in the water విజ్ఞానం of love అనేటువంటి మంటలో ఉడికిస్తున్నాను. and keep it on the flame of wisdom. నా శ్రద్ధ భక్తి అనేటువంటి ఉప్పు కారము దీనిపైన వేస్తున్నాను. I also add to this the salt and the chili powder ఇది ఏ of చక్కని sincerity and devotion. రుచికరమైనటువంటి యొక్క వంట. This is good cooking. ఇంకా సాయంకాల సమయంలో పూరీలు గిరిలో చేసి లైట్ టిఫిన్ గా చేసి పిల్లలకు వడ్డిస్తుంటారు తల్లి. In the evening time, mother serves light tiffin like puris. పూరీలు చేస్తున్నటువంటి సమయంలో అయ్యో నేను ఆ భజనకు పోకుండా ఈ పూరీలు ఈ వంటింట్లోనే నా కర్మనంతా దిగిపోతుండాలి అని బాధన పడనక్కర్లేదు. The mother need not feel sad, but she had to be confined at home as ఆ she could not పూరీలు attend చేసే this సమయం లోపల assembly. నా హృదయాన్ని విశాలం చేస్తున్నానని పవిత్రమైన భావాన్ని స్మరించవచ్చు. As she makes puris, she should have a feeling that she's expanding, widening her heart. తదుపరి ఇల్లునంతా ఊడ్చుకుంటుంటాది. She sweeps the whole house. ఆ సమయంలో కూడాను నేను ఇల్లు కాదు ఊడ్చేది, దేహో దేవాలయత్తో జీవో దేవ సనాతన, నా హృదయం అనే దాన్ని పరిశుద్ధం చేస్తున్నాను అనేటువంటి సత్సంకల్పాన్ని స్మరించు. It's not the home that is cleaned or swept, it is the heart that is swept. ఇలాంటి సత్సంకల్పములన్నీ కూడాను సరి అయినటువంటి సాధనలు. All such good thoughts amount to good కేవలం sadhana. 10 మందిలో పోయి కూర్చొని ఏదో విన్నది విన్ని తిరిగి ఆ స్థలంలోనే వదిలిపెట్టి రావటం కంటే ఇంట్లో ఇన్ని సక్రమమైన మార్గం లోపల సరి అయిన సాధన లోపల ఆలుబిడ్డలనంతా కూడా పోషించుకోవటము చాలా ఉత్తమమైన సాధన. The noblest, the highest sadhana consists in staying back at home, attend to the household work, attending to the husband and children. కర్తవ్యాన్ని నిర్వర్తించడమే గొప్ప సాధన. Discharging one's own duty is sadhana. ఇలాంటి పవిత్రమైనటువంటి దీంట్లో మనం సక్రమమైన దాంట్లో మనం నడిచినప్పుడు ఇంతకంటే మనకు సాధన ఏమిటి ఉండాలి? When we tread along this sacred path, what else you need? సర్వసంగ పరిత్యాగుల వలె కనిపిస్తూ కాషాయ వస్త్రమును ధరించి ఎన్ని విధమైనటువంటి అహంకారం మమకారములు కూడాను విడువలేకుండేటువంటి యొక్క వ్యక్తులు ఎంతమంది కనిపించటం లేదు మనకు. You find lots of people around, men of renunciation wearing ochre robes, but yet they could not give up their ego and attachment. ఆదిశంకర్ల వారు Adi Shankara, జైత్ర యాత్రలు కొంత బయలుదేరి he went round this world. తన వేద పారాయణమును వేదం యొక్క దీనిని కూడాను మంత్రార్థాన్ని కూడాను ప్రబోధించడానికి దేశాల పర్యటన జరుపుతూ వచ్చాడు. He went round this country interpreting Veda and its meaning in full. మండన మిశ్రుని కలిచాడు.
He met Mandana Mishra. అతనితో వేదములంతా చేశాడు. He was arguing, discussing in detail. అతని ధర్మపత్ని ఉభయ భారతి. The wife of Mandana Mishra is Ubhaya Bharati. ఆమె మహాజ్ఞాని. She is one of wisdom. ఆమె సర్వసంగ పరిత్యాగి అయి ఒక ఆశ్రమం నిర్మించుకొని అందులో స్త్రీలనందరినీ చేర్చుకొని స్త్రీల యొక్క ధర్మం ఎటువంటిది అనేటువంటిది నిత్యము ప్రబోధిస్తూ వచ్చేటువంటిది. Ubhaya Bharati, wife of Mandana Mishra, sacrificed everything, renounced, and she stayed back in ashram, propagating the principles of Vedanta to other women. One day, తన శిష్యులతో గంగా నది స్నానంకు వెళుతుండాలి. along with her disciples, she was going to the Ganges. ఒక చెట్టు నీడ ఒక సన్యాసి తన నీరు త్రాగేటువంటి కుండను తల క్రింద పెట్టుకొని పండుకున్నాడు. Under the shade of a tree, she saw a sannyasi lying over there with the spot right under his head. అనగా అది ఎక్కడైనా ప్రక్కన పెడితే ఎవరైనా తీసుకుని పోతారేమో అని తన తల క్రింద పెట్టుకొని పండుకున్నాడు. This sannyasi is totally afraid because if the pot were to be kept elsewhere, it may be stolen by somebody. ఉభయ భారతి చూచింది. Ubhaya Bharati saw this. తన వెంట వస్తున్నటువంటి శిష్యులను గురించి చూచారా, ఈ సన్యాసి సర్వసంగ పరిత్యాగి అయిపోయి కట్టకడపటికి ఒక కుండనైన కూడా విడువలేకుండా పోతున్నాడు. Ubhaya Bharati, addressing her disciples, she said, look here. ఇతని కుండపైన ఎంత అభిమానం ఉంటుండాది. How much of attachment this man has to ఇంతటి the అభిమానం pot. ఉన్నటువంటి వాడు వైరాగ్యం ఏ రీతిగా పూనగలడు అని చెప్పింది. With such attachment, how do you expect him to be a renunciant? ఈ మాట విన్నాడు ఆ సన్యాసి. The sannyasi heard this. తదుపరి ఆమె స్నానం చేసి తిరిగి వస్తుంటుండాలి. She was returning back after having had her bath. ఆ కుండను తీసి ఈమె వస్తున్నటువంటి దారికి పారవేశాడు ఆ యొక్క సన్యాసి. As she was coming there, the sannyasi threw this pot. అయ్యో, కేవలం అభిమానం మాత్రమే అనుకున్నాను, ఈ సన్యాసికి అహంకారం కూడా ఉంటుండాలి అన్నది. Ubhaya Bharati thought, I thought he's got only this attachment. He's also egoistic. అనగా ఏమిటి, నేను సర్వసంగ పరిత్యాగిని అని చెప్పుకోవటం కోసమని ఆ కుండని విసిరి పారవేయటం అహంకారం అయిపోయింది. In order to declare to everybody that he's a ఇంటి renunciant, he has thrown the లోకాభిమానం pot. కలిగినటువంటి వారు ఎన్ని విధమైనటువంటి సాధన చేసే ప్రయోజనం ఏమిటి? With these qualities, what is the fun of undertaking so many practices? అప్పుడు ఆమె ఉభయ భారతి సన్యాసికి చెప్పింది, Then this Ubhaya Bharati told the sannyasi, అన్ని వదిలినటువంటి వానికి ఈ అభిమానం అహంకారం అహంకారం ఎందుకు? having given up everything, why do you hold on to this ego and possessiveness? ఇది మంచిది కాదని అనేక విధములుగా బోధించింది. She taught him in a varied way. అప్పుడు ఆ ఋషి ఆమె పాదముల పైన పడి ఈ అహంకార మమకారం నేటి నుంచి నేను వదిలి సర్వసంగ పరిత్యాగినై నేను జీవిస్తానని చెప్పని వాగ్దానం చేశాడు. Then this man, sannyasi, fell at the feet of Ubhaya Bharati and promised that he would give up this ahankara, ego and abhimana attachment. అదే విధంగా ప్రతి మానవునకు ఏదో త్యాగం చేశారని భావిస్తున్నారు, కానీ దేనిని త్యాగం చేశారు? త్యాగం అంటే ఏమిటి? Every man says that he has sacrificed tyaga. What do you mean by tyaga, sacrifice? ఆస్తి ఆలివీడి అడవికేగుట కాదు, భావమందు దుర్భావము వీడుటే త్యాగమగును, అది ఏ యోగమగును. భావమందు దుష్ట భావము వీడుటే త్యాగమగును, అది ఏ యోగమగును. Tyaga, sacrifice, doesn't mean running away from your family or giving up your property and getting into the forest either. No. You give up the bad qualities in your mind. త్యాగం అనగా అనేక మంది అనేక విధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క చర్యల్లో త్యాగం చేస్తున్నారు. Many people take this sacrifice as worldly activity. ఇది కాదు త్యాగం. It's not sacrifice. మన యందున్నటువంటి దుర్గుణాలను త్యాగం చేయాలి. We have to sacrifice our bad qualities. దుర్భావమును త్యాగం చేయాలి. We have to sacrifice bad feelings. దురహంకారమును త్యాగం చేయాలి. We have to sacrifice our ego. దురభ్యాసమును త్యాగం We చేయాలి. have to give up, sacrifice ఇది our bad నిజమైన habits. త్యాగము. ఇల్లు వాకిలి వదిలిపెట్టిపోవటము అది చాలా సులభమే. It's quite easy to run away from the family and to give up the property. ఇది గొప్ప కష్టమైనటువంటిది కాదు. It's not that difficult. కానీ మన యందు మనల్ని బాధించి అనేక విధమైనటువంటి పెడమార్గమును చూపేటువంటి యొక్క దుర్గుణాన్ని మనం త్యాగం చేయాలి. But there are bad qualities that will take us, that will guide us in a wrong path, దీనికి that we రెండే have to sacrifice. రాగ ద్వేషము. These are two. One is raga లోకములో attachment, నవగ్రహములు the dvesha. అనుకుంటుంటారు. We find the 9 planets in this world. కానీ నవగ్రహములు కాదు మనల్ని బాధించేటువంటిది.
We are not put to suffering by these nine రెండే planets. రెండు గ్రహములు. Only there are two planets. అది ఏ రాగద్వేషం అనే గ్రహములు. One is attachment, the other one is ఈ hatred. రాగద్వేషం అనేటువంటి గ్రహములు పట్టి మానవుణ్ణి అనేక విధములుగా పీడిస్తూ ఉంటున్నాయి. These two planets, attachment and hatred, will put you ఈ to రెండింటినీ suffering. వదిలితే చాలు, శాంతి మన వశమైపోతుంది. It's enough if you run away from this, you will have all కనుక peace. శాంతి అనేటువంటి దానికి వేరే ప్రత్యేకమైనటువంటి ఒక సాధనలు చేయనక్కర్లేదు. So you don't need to practice for peace separately apart. మనము చేయవలసినటువంటి కర్తవ్య ధర్మములంతా కూడాను నిర్వర్తించాలి. We have to discharge our duty and నీవు responsibility గృహస్థుడిగా properly. ఉంటున్నావు, నీ గృహస్థ ధర్మాన్ని నీవు నిర్వర్తించుకో. You are a householder, do that. మీరు బ్రహ్మచర్యులుగా ఉంటున్నారు, ఈ బ్రహ్మచర్య తత్వాన్ని మీరు నిర్వర్తించుకోండి. You are a celibate, do the duty of a celibate. ఈ విధంగా ఎవరెవరు ఆశ్రమ ధర్మాన్ని వారు పాటించుకుంటూ పవిత్రమైనటువంటి ఒక భగవత్ చింతన చేసుకుంటూ కాలమును ఎంతైనా కూడాను సార్థకం గావించుకోవచ్చు. Likewise, every person, if he discharges the duty and responsibility, కానీ appropriate ఈనాటి to లోకం the యొక్క stage, he can sanctify the పోకడ time. మరింత విచిత్రంగా ఉంటున్నది. But the situation today is quite different. మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా చెడ్డ మాట లెట్టె చెవికి చేర్చు. మంచి విషయాలు, పవిత్రమైన విషయాలు, ఆదర్శవంతమైన విషయాలు చెప్పినప్పుడు వారికి చెవులకు సోకవవి. When good things are said openly, sacred things are told, well, you don't listen to them. చెడ్డ మాటలు ఎక్కడైనా ఎవరైనా మాట్లాడుతుంటే ఈ రెండు చెవులు చాలవు, ఇంకా అందరి చెవులు తీసుకుని వినడానికి ప్రయత్నిస్తాడు. When there is vain gossip, useless talk outside, he is prepared to hear. మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా చెడ్డ మాటలెట్ల చెవికి చేర్చు. ఇట్టివారు నన్ను ఎరుగంగా నేర్తురా, ఎంత చదువులున్న ఏమి ఫలము. Those that give themselves to the bad listening are not prepared to hear good and sacred things. Can they ever know ఈనాటి me? మానవుని యొక్క ప్రభావము ఈ విధమైనటువంటి ఒక చర్యల్లో నడుస్తుండాలి. This is the trend among mankind మంచిని today. చూడాలంటే వాళ్ళకి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. They don't like to see good. అంత చెడ్డనే చూడాలి వాడు. They want to see everything that's bad. మంచిని వినాలంటే మనసే రాదు. To listen good, they are not prepared. చెడ్డ విషయం ఏంటంటే మనసు కంప్లీట్ గా అక్కడ మర్జ్ అయిపోతుంది. For bad listening, they are prepared to merge their mind there. ఇంకా మంచి విషయాలు తలంచాలంటే తలపునకే రావవి. They will never think of any good thoughts, any good ideas. చెడ్డవి పిలువనక్కర్లేదు, అవే వచ్చి ప్రవేశిస్తుంటాయి. They don't need to invite the bad thoughts, they come కారణం ఏమిటి? automatically. Why? మన జీవితం యొక్క అభ్యాసం ఆ విధంగా గావించుకుంటూ వచ్చాం. That's our habit in our life. ఈ విధమైనటువంటి యొక్క అభ్యాసం శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్టతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగే త్యాగశాంతి అనంతరం. అభ్యాసములు మంచివిగా ఉంటుండాలి. We should have cultivate good habits. ఉన్నది ఒక్కటే, Only one thing that exists. కానీ అనేకత్వాన్ని అది చేర్చుకొని ఉంటుంటాది. But it appears to be diversified. ఇది చూడండి, ఒకటి పూలమాల, This is a garland. కానీ ఇందులో పూలు అనేకంగా ఉంటున్నాయి. There are so many flowers here. కానీ ఫ్లవర్స్ అనేకంగా ఉంటున్నప్పటికీ దారం ఒక్కటే ఉంది. Flowers are many, but the thread is one. ఇది నిన్న థ్రెడ్డే, నేడు థ్రెడ్డే, రేపు థ్రెడ్డే. This thread was also a thread yesterday, and tomorrow also it will continue with thread. ఈ పువ్వులు నేడు మొగ్గ, రేపు విచ్చటము, ఎల్లుండి వాడిపోవటం. And the flower's state is different. Today it's a bud, and you find it growing into a flower. కనుకనే Thereafter మన it fade దేహంలో away. అనేటువంటివంతా కూడాను పువ్వుల వంటివి. So the heart is like that of a నేడు flower. యవ్వనము మొగ్గ వంటిదిగా ఉంటుండాలి. Our life is like a bud. తదుపరి నీవు వృద్ధాప్యం అయిపోతావు. Later you age. ఇదంతా కూడాను కేవలం వాడిపోతుంది. That will fade out. ఈ విధంగా దేహములు మారుతూ వస్తున్నాయే కాని The body changes. ఈ దేహం నందున్నటువంటి యొక్క సూత్రము అది ఏ దారము, అది ఎప్పటికీ వాడదు. But the principle of life, the thread, doesn't change. త్రికాలములు ఎందుకును ఏకత్వంగానే ఉంటుంటారు. It remains all the same in all 3 periods of time. దీనినే బ్రహ్మ సూత్రము అన్నారు. This is called Brahma Sutra. అందరి ఎందుకును బ్రహ్మతత్వం అనేటువంటి సూత్రం ఉంటుండాలి. Brahma Sutra, the thread of divinity, is అది present in ఎప్పటికీ all. మార్పు చెందేటువంటిది కాదు. It doesn't change at any time. కానీ ఈ సూత్రంలో చేర్చబడినటువంటి యొక్క జీవులు అనేటువంటి పుష్పములు మార్పు చెందుతుంటాయి. But the thread binds all the flowers, the humanity, the living creatures. కనుక మార్పు చెందేటువంటి ఒక జీవితానికి మనం ఏ విధంగా కూడా విచారించనక్కర్లేదు. We don't need to bother about that which changes.
కానీ మార్పు చెందనటువంటి దానిని మనము ప్రయత్నపూర్వకంగా సాధించాలి. But we have to accomplish with all the effort that which is changeless. ఇదియే మనం చేయవలసిన సాధన. This is the sadhana we should మనకిచ్చినటువంటి undertake. బుద్ధిని మనసును అన్నిటినీ సరి అయినటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి. We have to direct our intellect and mind to go in the right ఈ way. టంబ్లర్ లోపల నీరు ఉంది. This tumbler has water. ఈ యొక్క నీటి లోపల అడుగు భాగంలో చక్కెర ఉంది. At the bottom there is sugar. కానీ But పై నీళ్లు మనం త్రాగినప్పుడు ఏ విధమైనటువంటి రుచిగా కూడా మనకు కనిపించదు. if you drink the water, you don't find any taste. దీనిలో ఒక స్పూన్ వేసి Put the spoon there. చక్కగా కలిపినప్పుడు Stir it up. Mix అడుగున it. ఉన్నటువంటి యొక్క చక్కెర కూడాను అన్ని భాగంలో ప్రవేశించి నీరంతా తీయగా ఉంటాయి. The sugar at the bottom would naturally get mixed with the whole of the water. అదే There విధంగానే in the మన tumbler. హృదయం అనేటువంటి పాత్రలో అడుగు భాగంలో హృదయ స్థానం లోపల డివినిటీ దైవత్వం అనేటువంటి చక్కెర ఉంటుండాలి. So our heart is the tumbler. At its bottom is present the sugar, the divinity. పై భాగం అంతా కూడా ప్రాకృతమైనటువంటి విషయాలతో నిండి ఉంటుండాలి. The tumbler of human heart is filled with ఈ worldly desire, ప్రాకృతమైనటువంటి విషయమే water. నీరు. This worldly matter is ఈ water. నీటిలో ఎట్టి రుచి లేదు. It is tasteless. కానీ బుద్ధి అనేటువంటిది ఒక స్పూన్ దాంట్లో వేసి But put the spoon of intellect in భగవత్ it. చింతన అనేటువంటిది కలిపినప్పుడు And when you stir it, that is thinking of the Lord, అడుగునున్నటువంటి ఒక దివ్యత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించిపోతుంది. the sugar of divinity would spread all over. ఇది ఏ సాధన. This is spiritual practice. ఈ sadhana. సాధనకు మనం ఎక్కడో బయటికి పోనక్కర్లేదు. You don't need to go anywhere. పాత్ర మన యందే ఉంటుండాలి. This tumbler is within us. ఆ దివ్యత్వం అనేటువంటి చక్కెర మన యందే ఉంటుండాలి. The sugar of divinity ఈ within us. స్పూను బుద్ధి అనేటువంటి స్పూను మన దగ్గరనే The ఉంటుండాలి. spoon of intellect is with ఎందుకు us. వెతకాలి? Why should you search? Where? ఎక్కడికి మనం పోవాలి? Where should we go? ఎక్కడ మనం అన్వేషణ జరపాలి? Why should you search for anything? ఇదంతా కేవలం ఒక విధమైనటువంటి అమాయకత్వమే. That's all ignorance. ఎక్కడ వెతకాలి? Where do you want to search? త్యాగరాజు ఎక్కడెక్కడో వెళ్లి శ్రీరామచంద్రుని వెతుక్కుంటూ పోయాడు. Tyagaraja went in search of Sri Ramachandra. కానీ But అతను తంజావూరు రాజా గారు అతను ఆహ్వానం చేసి సమావేశం జరిపించి చక్కగా పాట పాడించాడు త్యాగరాజుతో. the king of Tanjavur invited Tyagaraja and arranged a music concert. సభను చూచాడు. ఎందరో మహాను భావులు అందరికీ వందనంబులు ఎందరో మహానుభావులు. Watching the assembly, he said that many noble souls and paid his ఎటువంటి obeisance. మహానుభావులు ఉంటున్నారు. What sort of noble అందరికీ souls? నా వందనములని మొట్టమొదట ప్రారంభించాడు. First he started by paying his obeisance ఈ to విధంగా everybody. సమావేశాన్ని ఒక విధమైనటువంటి యొక్క తన్మయత్వంలో ముంచాడు. He made everybody forget in this music. అతనికి డబ్బు ఇవ్వడానికి వెళ్ళాడు తంజావూరు రాజా. The king of Tanjavur was prepared to give him money. చూచాడు దాన్ని. He saw that. నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముకు తెలుపు మనసా అని ప్రశ్న వేసుకున్నాడు. He has put a question to himself, oh mind, is it Nidhi, the plenty and prosperity that gives happiness, or Sannidhi, the proximity that నాకు gives అక్కడ pleasure? లేదన్నాడు I don't know what he said. అని ఒక పల్లకీని ఇచ్చి తన ఊరికి పంపుతున్నాడు తంజావూరు రాజా. The king of Tanjavur sent him home in a palanquin. కానీ గొప్ప రాజ పల్లకీలో పోతున్నటువంటి ఈ సన్యాసిని చూచారు దొంగలు. Many thieves watched this as Tyagaraja was going in his ఇతని palanquin. దగ్గర ఏదైనా డబ్బు ఉంటుంటాదని అతన్ని తరుముకుంటూ వచ్చారు. They were after him thinking that he would have money with him. పల్లకీని మోసేటువంటి వాళ్ళు చెప్పారు, స్వామి దొంగలంతా వెంటాడుతున్నారు, మనల్ని చంపేస్తారో ఏమిటో అన్నారు. The bearers of this palanquin said, Swami, the thieves are following us. Well, they may rob us any moment. మనకెందుకురా భయము? Why should we be afraid of them? మన దగ్గర భయపడేటువంటి ధనం ఏమాత్రము లేదు. We don't have that much. ధనమున్న వాడికి భయము, గుణమున్న వాడికి భయమే ఉంటుంది. The one with money will be afraid of everybody. We don't have any money. మనలో గుణమే గాని ధనము లేదు. We have the virtue guna, but not dhana, money. భయపడకండి అన్నారు. Let's not be afraid. కొంతసేపట్లో ఆ పరిగెత్తుతూ వస్తున్నటువంటి దొంగలందరూ వచ్చి ఇతని త్యాగరాజు పాదాలపైన పడ్డారు. After some time, all the thieves who were running after this palanquin fell at the feet of రక్షించు Tyagaraja. రక్షించు రక్షించమని ప్రార్థించారు. They all prayed to him, Sir, protect us, protect us. ఎవరి నుంచి రక్షించాలి మిమ్మల్ని? ఎందుకోసం రక్షించాలి? Why నీకు ఏ did- ఆపద కలిగింది అని ప్రశ్నించాడు త్యాగరాజు. తరుముకుంటూ వస్తున్నారు అని చెప్పి అన్నాడు. And Tyagaraja asked, why do you need protection? Who are after you? They said, 2 people are running, shooting రాముడు arrows. ఎక్కడో పోయినాడని వెతుకుతూ పోయినటువంటి ఒక త్యాగరాజు
ఈ దొంగలు వచ్చి చెప్పిన తక్షణమే అప్పుడు కనుక్కున్నాడు. ముందు వెనక ఇరు రెక్కల తోడై. ఓ స్వామి, ముందు వెనక ఇరు రెక్కల తోడై ఉన్నావా రామా? నిన్ను నా వెంటనే ఉండినప్పటికీ నేను ఎక్కడెక్కడో వెతుకుతూ పోయాను. Tyagaraja thought this way. He was actually in search of Ramachandra. But now on watching the situation of the thieves ఆ now, he దొంగలు started చెప్పడం వల్ల తాను telling. గుర్తించుకుంటూ వచ్చాడు, తనలోందే ఉంటున్నాడని. He could know the presence of Rama అలాంటి within మహనీయులు himself. కూడాను ఎన్ని విధమైనటువంటి ఒక దీని లోపల కూడాను తన వెంటనే ఉండి రక్షిస్తూ ఉంటుంటారు భగవంతుడు. God will be after you, with you, around you and protect you all the time. రమణన్ను బ్రోవరా, రమణన్ను బ్రోవరా, రామానన్ను బ్రోవరా, ప్రేమతో లోకాభి రమణన్ను బ్రోవరా, రామానన్ను బ్రోవరా. ఓ రామ, నన్ను కాపాడు, నన్ను కాపాడు అని ప్రార్థిస్తూ మైమర్చిపోయాడు త్యాగరాజు. Tyagaraja prayed this way, "Oh Rama, protect me, save me," and he forgot himself. అనగా తన ఎందే ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకునేంత వరకు కూడాను బయట ప్రపంచంలో వెతుకుతుంటాడు ఈ సాధకుడు. It only means the aspirant will be searching for God everywhere until he knows that he is within నా himself. వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్న తర్వాత ఇంకా ఎట్టి సాధనలో తాను చేయనక్కర్లేదు. When once the aspirant recognizes and experiences that God is with him, in him, around him, below him, above him, well, he need not undertake any other ఇలాంటి sadhana. తత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను చక్కగా అర్థం చేసుకోవాలి. This kind of sadhana that every person should దైవం understand. ఎప్పుడు కూడాను నీవే దైవంగా ఉంటున్నావు. You are God. నీ హృదయంలోనే దైవం ఉంటున్నాడు. God is installed on దైవం your యొక్క heart. స్థానం నీ హృదయమే. The heart is the seat of దేహో God. దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహమే దేవాలయము, Body is the హృదయమే టెంపుల్. The body is the temple, the heart is the seat of God. అందులోనే దైవత్వం ఉంటుండాలి. There is divinity in you. ఇట్లాంటి డివినిటీ దైవత్వము మన యందే ఉంటుండాలి. Such a divinity ఈ is within సత్యాన్ని us. ప్రతి ఒక్కరు కూడా కనుక్కోవాలి. This truth must be recognized by everybody. పరుల తిట్టినంత పాప ఫలం బబ్బు. If you ridicule, accuse anybody, it is a sin. విడువదన్నటికి ని విశ్వమందు. You can never escape from this in this world. పరులు పరులు కాదు పరమాత్ముడగునయా. The so-called others from your point are not పరులు others. పరులు కాదు, They are not others. పరమాత్ముడే. ఎవరిని మనం తిట్టకూడదు, They are all God himself. ఎవరిని మనం విమర్శించకూడదు, We should not criticize ఎవరిని anybody. మనం అవమానపరచకూడదు. We should not humiliate anybody. కారణం ఏమిటి? Why? అందరి యందు ఉండినటువంటిది పరమాత్ముడు ఒక్కడే. God is present in all. ఇట్టి One God. దివ్యత్వాన్ని మనం తెలుసుకున్న తర్వాత మనం ఎందుకు మనం ఈ విధమైనటువంటి విచారం తోటి ఇవ్వాలి? When once we know such divinity, why should we worry? కనుక మనము ఏ వ్యక్తిని చూచినప్పటికీ మనము ప్రేమించి వారిని గౌరవించి వారికి తగినటువంటి యొక్క దీన్ని విశ్వాసంతో మనం పంపాలి. So whomsoever you meet, love him and serve him. ఒక చిన్న ఉదాహరణ, A small example. ఇప్పుడు నేను జ్ఞాపకం చేయకూడదు, కానీ Though Bhagavan doesn't want to remind us, స్వామికి ఇచ్చినటువంటి మాటను చిన్న పిల్లవాడైనప్పటికీ ఈనాటి వరకును ఆ మాటను రక్షించుకుంటూ వస్తున్నారు. though so young, a boy, but he was keeping up the promise he has given. మొట్టమొదట మాట్లాడినటువంటి పిల్లవాడు సిమ్లా పిల్లవాడు. The first boy who spoke hails from Simla. నేను ఇప్పుడు చూస్తున్నాను ఆ అబ్బాయిని. Bhagavan saw him now. 10 సంవత్సరాల పూర్వము చాలా చిన్నవాడు. 10 years back, you can know his age. So ప్రైమరీ young. స్కూల్లో చదువుతున్నారు. He was student in the ఆ primary school. అబ్బాయి ఆ అబ్బాయి ఇద్దరు కూడాను అన్నతమ్ములు. There's another boy there, and this boy who spoke first, they're brothers. తల్లిని చర్చల్లో తీసుకుని వచ్చారు హిమాచల్ ప్రదేశం నుంచి. From Himachal Pradesh, mother is brought all the way in a stretcher. బృందావనంలో తెచ్చారు. They brought her to Vrindavan. ఆ పిల్లవాడిని ఈ పిల్లవాడిని నేను దగ్గర తీసుకున్నాను. Swami called both the boys. తల్లితో చెప్పాను, Swami told the mother, వీరు నా పిల్లలు, they are my నీవు children. ఏమాత్రం విచారించవద్దు, Don't worry about them. నీవు ఈ పిల్లలు చింతనే పెట్టుకోవద్దన్నాను. Don't bother about them. ఆ Don't తల్లి worry. కూడాను స్వామికి మాట ఇచ్చింది. The mother also promised. ఇదిగో నా పిల్లలంతా నీకు సాయిమాత నీకు అప్పచెప్తున్నాను. The mother said, "Oh Sai, Mother Sai, I hand over them to you." అప్పచెప్పి కన్నులు మూసి She handed over both the sons to Bhagavan and she died. ఆ బృందావనం నుంచి నేను ఈ పిల్లల్ని తీసుకొని వచ్చాను. Bhagavan brought both the boys here.
అప్పుడు చాలా చిన్న పిల్లలు. They were so young. అప్పుడు ఈ పిల్లవాడు కూడా చెప్పారు, నా తల్లి నా మదర్ సాయి, This boy said, my mother is Mother Sai. కనుక నాకు ఆ తల్లి కాదు, ఈ తల్లి నాకు ముఖ్యమైన తల్లి అన్నాడు. It's not that mother. ఆ This తండ్రి mother is కూడా most అదే important. విధంగా ప్రామిస్ చేశాడు. Father also made such a promise. అప్పటి నుంచి ఈ యొక్క ప్రశాంతి నిలయం లోపల ఇరువురు కూడా నువ్వు కంటిదారులు అనేది పెట్టలేదు. Since then, these boys never shed a tear. కనుక ఆ లేత హృదయులైనటువంటి వారికి ఆ ప్రామిస్ యొక్క ప్రమాణం యొక్క తత్వం అంత గట్టిగా కలిపెట్టుకున్నారు. The tender hearts know pretty well the power of the promise given. కనుకనే ప్రమాణం అనేటువంటిది ఒకటి ఇచ్చిన తర్వాత జీవితంలో ఇంకా దుఃఖం అనేటువంటిదే ఉండదు. When once you promise and determine, you'll never అది suffer. శరణాగతి. That is surrender. తల్లి పోయింది, Mother died. తండ్రి కూడా ఎక్కువ రావటం లేదు, Father is not visiting. కానీ స్వామి చూసుకుంటున్నాడని వదిలిపెట్టారు. He left because Swami is taking care of them. ఎప్పుడు చూసినా నేను పొద్దున సాయంకాలం వారిని చూసి మాట్లాడిస్తూ వారి యోగక్షేమాలు విచారిస్తుంటాను. Bhagavan talks to them morning and evening and finds out their welfare. కనుక అట్టి లేత హృదయులైనటువంటి యొక్క ఆ పిల్లల యొక్క హృదయాలు కూడా అంత పరిపూర్ణమైన విశ్వాసము. The tender hearts are full of that strong ఈనాడు ఆ faith. పిల్లవాడు విశ్వాసం పైన గురించి చక్కగా బోధించాడు. That boy spoke on faith very clearly. ఆ విశ్వాసము తన యందు నిండి ఉంటున్నది. He is full of such faith. ఆ బాధలు తల్లి లేని బాధలు ఏనాడు కూడా వారు అనుభవించలేదు. He doesn't feel separation from the physical mother. ఒకనాడు తల్లి జ్ఞాపకం వచ్చిందని వాడను ప్రైమరీ స్కూల్ నుంచి ఆ పిల్లవాడిని తీసుకొచ్చేది నా దగ్గరికి. One day the boy thought of the mother and the boy was స్వామి brought here by భోంచేయటం warden. లేదు, తాను ఏడుస్తున్నాడని. Warden said, Swami is not eating అప్పుడు and ఇంకా is 5 crying. సంవత్సరాల పిల్లవాడు He was aged ఫస్ట్ 5. క్లాస్ లో ఉంటున్నాడు, First ఫస్ట్ class. స్టాండర్డ్. First standard student. ఇక్కడ పిలుచుకొని వాడి చక్కగా ఆనంద పెట్టి ఇంటర్ రూమ్ లోకి తీసుకుని పోయి వాడికి ఉంగరం పెట్టి అది చేసి ఇవి చేసి చక్కగా దాన్ని మరిపించేసేసి కొంచెం మురిపింపచేశాను. Swami made him happy, talked to him in such a nice way, presented him the ring. అప్పటి నుంచి కూడా వాడు ఎప్పుడు చూసినా నవ్వటమే నవ్వటమే నవ్వటమే. Since then, whenever you look at him, he goes on smiling and smiling. Smiles and smiles. కనుక పిల్లల యొక్క హృదయాలు అంత పవిత్రమైనవిగా ఉంటుంటాయి. Children have such tender hearts. పెద్దలైన వారు ఈనాడు అట్టి పవిత్రమైన ప్రేమను గుర్తించుకోలేకపోతున్నారు. Elders do not understand that sacred love. ప్రేమ యొక్క విషయము ఇంత పవిత్రమైనదిగా ఉంటుంటాయి. Love is so sacred. ఇంత ధైర్య సాహసాన్ని కూడా అందిస్తుంది. It gives you all the courage and the valor. వేరొక ప్రదేశంలోకినైతే ఈ పిల్లలు ఉండగలిగేవారా? Can they carry on their life if they were to present elsewhere? లేదు. No. స్వామి దగ్గర కాబట్టి వారు ఉండగలిగారు. Because they are with Swami, they could carry on. అంత తల్లి కంటే 1000 తల్లుల ప్రేమ కంటే ఎక్కువగా చూస్తుంటాడు స్వామి. Swami is taking care of them with 1000 mothers of love. ఈ సత్యాన్ని మహా గొప్ప త్యాగులైనటువంటి వారు కూడా ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోతుంటారు. This truth of truths is not understood by renunciants and men of ధ్యానం sacrifice. చేస్తారు, జపములు చేస్తారు, ఏమి ప్రయోజనము? అటాచ్మెంట్, ఈ అభిమానము అహంకారము చేతనే కుంగిపోతుంటారు. They meditate, they undertake penance. With all attachment, they are totally lost. కనుక ప్రపంచం లోపల ఒక్క మాటను ఆధారంగా తీసుకొని మీ జీవితం లోపల నిశ్చింతగా జీవించండి. With one promise, lead a life in ఏమిటి peace. ఆ మాట? ప్రేమ ఒక్కటే. What is that you have to follow? ఆ Love. ప్రేమ ఒక్కదాన్ని మనం పెంచుకున్నామంటే అన్ని ఫలములు మనకు లభిస్తాయి. With this one word, భుజబలము, love. బుద్ధి బలము, దైవ బలము, దేహ బలము, అన్ని ఫలములు కూడా మనకు ఆవిర్భవిస్తాయి. With this love, you will have physical strength, the strength of the mind, intellectual power, everything you will acquire. కనుక లోకంలో మనకు ఏ శక్తి కావాలో అన్ని శక్తులు దాంట్లోనే ఉంటుంటాయి. All the faculties, all the power is latent in love. ఒక్క బంగారం మన చేతిలో ఉంటుండాలంటే రకవారి నగను మనం చేయించుకోవచ్చు. When once you hold gold on hand, you can have any jewel ornament what you want. దైవానుగ్రహానికి పాత్రులైనటువంటి వారు దేనినైనా సాధించగలరు. The recipients of God's mercy will be able to దైవాన్ని achieve anything. సాధించినటువంటి వారు ఇంక ఏది కావాలి దానికంటే ఎక్కువ. Those that enjoy God's love can achieve anything. కాన So దైవత్వం యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించాలి. everyone must understand the divinity and conduct like that accordingly. ప్రపంచంలో ఏ సాధనలు కూడా చేయనక్కర్లేదు. In this world, we don't need to do any మనలో sadhana. ఉండినటువంటి దుర్గుణాలను దూరం చేసుకుంటూ చేస్తే మంచి చాలు. We have to give up all the bad qualities within us. That is enough.
అందరి ఎందుకును నేను ఆశించినటువంటి దైవమే ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి. We should develop that faith that God is present in everyone. అటువంటి ఏకాత్మ భావాన్ని మనం విద్యార్థులు పెంచుకోవాలి. That spirit of oneness, unity, one has to develop and ఈ foster. ఏకాత్మ తత్వాన్ని మనం పెంచుకున్నప్పుడు దేనినైనా మనం సాధించవచ్చును. In full knowledge of this oneness of the spirit, ఈ you can ధనకనక accomplish వస్తు anything. వాహనాదులన్నీ కూడాను పాసింగ్ క్లౌడ్స్, వచ్చిపోయేటువంటివి The మాత్రమే. luxuries and the comforts, conveniences are అయితే like అవి passing కూడా ఈ clouds. లోకానికి ఉండవలసిందే. Because they are needed in this world. కనుక ఏ చిన్న విషయం నుంచి కూడాను ఏ పెద్ద విషయం వరకు కూడాను నేను స్వయంగా చూసుకుంటూ ఉంటాను. Bhagavan takes care of all matters, small and big. మీరు తెలుసుకోలేరు. You don't ఏదో understand. మమ్మల్ని పలకరించలేదే అని మీరు అనుకుంటుంటారు. You think that Swami has not ఏ spoken to చిన్న you. విషయంలో కూడాను వార్డెన్స్ అంతా పిలిపించి నేను అడుగుతూ ఉంటాను. In every small matter, Swami talks to ఇన్ని warden. రకమైనటువంటి బాధ్యతలు ఉండినప్పటికీ ప్రతి పిల్లవాని విషయాన్ని కూడా నేను విచారిస్తుంటాను. In spite of so many responsibilities, Bhagavan takes care of every student. కానీ ఈ విశాల హృదయం లేనటువంటి పిల్లలు అయ్యో మనం పలకరించలేదే, మా వైపును చూడలేదు అనుకుంటారు. కానీ నేను అందరినీ చూస్తున్నాను, అందరినీ పలకరిస్తున్నాను. Those that do not have this broad-mindedness think that Swami has not looked at me, but in fact, Bhagavan looks at everyone. ఇప్పుడు మాట్లాడినటువంటి పిల్లవాడు వాడు అప్పుడే చెప్పాడు, ఒక తల్లి పోయింది నాకు 1000 తల్లులు చిక్కింది అన్నాడు. The boy said just now, I lost one mother, but I could have 1000 mothers. 1000 మదర్స్. 1000 mothers. ఇది ఎవరికి చిక్కుతుంది ఈ బాధ్యత? ఎవరు ఈ విధంగా ధైర్యంగా చెప్పగలరు? Who can declare like that with all the courage? అందువల్లనే ప్రారంభించేసినప్పుడు మై మదర్ సాయి అన్నాడు పాప. Therefore he started his speech telling my mother Sai. అలాంటి విశ్వాసం అనేటువంటిది వాళ్ళని సంరక్షించి అన్ని విధాల సంపూర్ణంగా వాళ్ళ విజయాన్ని సాధింపజేస్తుంది. It is only that faith that protects them and see to it that they will be అట్టి successful. ప్రేమతత్వాన్ని విజయాన్ని ఆకర్షిస్తుంది. It is only the love that will be after the success and victory. కనుక ఒక్క ప్రేమతత్వాన్ని పెంచుకోండి. So develop this love. ఈ ప్రేమతత్వాన్ని పెంచుకుంటే సర్వ విధంలో విజయాన్ని సాధించగలరు. When once you have this love, you will win in every aspect. మరొకటి, Another point, ఈ క్రమశిక్షణ కూడాను మీరు కొంచెం పాటించాలి. you should observe discipline. నిన్నటిదని మీకు చెప్పాను, Yesterday Bhagavan said, ప్రేమతో పలకరించండి, ప్రేమతో సంభాషించండి. ఒకరినొకరు ఏ విధమైనటువంటి యొక్క దీంట్లో కూడాను కఠినమైనటువంటి వాక్కులు ఉపయోగపెట్టకండి అని చెప్పాను. Bhagavan said the other day that you should talk sweetly and softly. Don't use harsh words. కొన్ని నెలల నుంచి కూడాను ఈ ప్రశాంతి నిలయంలో కొంత డిసిప్లిన్ కూడాను తగ్గిపోయింది. For the past couple of months, the discipline is gone in Prashantinilayam. భజన జరిగిన తక్షణమే Immediately after bhajan, ఈ లేచేటువంటి వాళ్ళ అల్లర మరింత ఘోరంగా ఉంటుంటాయి. those that get up and leave this place, it's all full of నేను noise, select noisy. చేసేసి కోరికలకు లోపల రూమ్ లోకి తీసుకుని పోయిన తక్షణమే వరండా వాళ్ళు, బయట వాళ్ళు, ఇంటి వాళ్ళు అందరూ ఒక్కతూ మార్కెట్ లో లేచినట్టుగా లేచిపోయి ఒకే అల్లరిగా కనిపిస్తుంటారు. The moment Bhagavan calls the fortunate people for an interview, as the people get up, it will be noisy, as if they go to the market. ఈ యొక్క సమావేశంలో జరిగిన తర్వాత సమావేశంలో స్వామి చెప్పినటువంటి విషయాలను మన్నం చేసుకుంటూ పోవాలి, కానీ మాటలు చెప్పుకుంటూ కాదు పోవటం. As you leave this congregation assembly, you should remind yourself what you heard, not ఇటువైపున gossip. ఆడవారు అటువైపున మగవారు ఒక్క గోలగా పోతుంటారు. ఒకే శబ్దం, మాటలు మాటలు మాటలు. The whole premises will be full of noise, words, gossip. కేవలం ఈ యొక్క ఆవరణం నందు మాత్రమే కాదు, ప్రశాంతి నిలయంలోనే కాదు, ఏ ప్రక్క రోడ్డు నందు కాదు, ఎక్కడ కూడా నువ్వు మాటలు మాత్రం అధికంగా మాట్లాడకండి. Not only in Prashantinilayam, roadside, anywhere. Don't talk too much. డిసిప్లైన్ అనేటువంటిది మన షాడో వంటిది. Discipline is like our shadow. నీవు ఎక్కడికి వెళ్ళినా కానీ నీ షాడో నీ వెంటనే రావాలి. Wherever you may go, your shadow నీ necessarily follows. డిసిప్లైన్ అనేటువంటిది నీవు ఈ ఆవరణం అందే కాక బయట రోడ్లో పోయేటప్పుడు కూడా నీ డిసిప్లిన్ పాటించాలి. You should observe discipline not only here, even outside. భగవంతుడు ముఖ్యంగా ఆశించేటువంటిది డిసిప్లైనే. What God wants from you is this discipline. కనుక ఈ సమావేశం ముగించిన తర్వాత కూడాను మీరు వెళ్లే సమయంలో నిశ్శబ్దంగా ఉంటుండాలి. As you leave this congregation, you should భజన leave జరిగిన తర్వాత కూడాను silently. నిశ్శబ్దంగా మీరు వెళ్ళాలి. After bhajan, you should మీ leave this ఇంటికి మీరు place వెళ్ళిన తర్వాత silently. ఏదో ఇంట్లో ఉన్నటువంటి విషయాలు మీరు మాట్లాడుకోవచ్చును. There at home, you can talk about కానీ family ఏ matters. ప్రదేశం నందు కానీ ప్రశాంతి నిలయందే కాదు, బయట ప్రదేశం నందు కానీ మాటలతో మీకు ఏమాత్రమూ పని లేదు. You here or outside, you don't need to ఈ talk మాటల too చేత much. మన ఎనర్జీని అంతా కూడా చేసుకుంటున్నాము. By talking
too much, you are losing divine energy. అంతా కూడా హృదయం లోపల చెదిరిపోతుంటుంది. All that you have listened to will naturally ఈ go. మాటలు ఆడిన తర్వాత మనం నర్వస్నెస్ కూడా బయలుదేరుతుంది. Because of talking too much, you will be nervous. తర్వాత విన్నటువంటిది కూడా మర్చిపోతుంటాం. All that you heard, you are bound to forget. కనుక మీరు ఈ డిసిప్లిన్ మాత్రం తప్పక పాటించాలి. Therefore observe, follow discipline. మగవారు కానీ ఆడవారు కానీ Men or women, ఒకరికొకరు ఏమాత్రం మాట్లాడించకూడదు. they should not talk నీకు to each other. మాట్లాడవలసినటువంటి అవసరం ఉంటే ఇంటి దగ్గర పోయి మాట్లాడు. If you need to talk, better you go home and talk. కానీ బజార్ నందు కానీ ఆవరణ నందు కానీ ఎక్కడే కానీ ఒకరికొకరు మాట్లాడకూడదు. You should never talk on the streets or in mandir. అందులే కాకుండా కొంతమంది పెద్దలు కూడాను విద్యార్థులు ఎదురుగానే మాట్లాడుతూ కూర్చుంటారు. Elders also talk in front of students. ఇది బ్యాడ్ ఐడియల్. This is a bad ideal. కనుకనే పిల్లల ముందుగా మంచి ఆదర్శవంతమైనటువంటి యొక్క నడతని పెద్దలు కూడా నడచాలి. Elders also should conduct themselves so as to set an ideal to students. ఆ విధమైనటువంటి యొక్క నిశ్శబ్దాన్ని మనం కాపాడుకున్నప్పుడు నిశ్శబ్దములోని శబ్దమే బ్రహ్మ. When you observe silence, you listen to the sound of God. కనుక నేటి నుంచి ఈ డిసిప్లిన్ కూడా మీరు కొంతవరకు పోషించుకుంటూ రండి. From this day, observe this discipline, follow it. ఈ యొక్క డిసిప్లిన్ లో పాటు కఠినమైనటువంటి పదములు కూడా ఉపయోగపెట్టకండి. Following discipline on one hand, never use harsh నిన్న words. చెప్పాను, Bhagavan said the other day, అందరూ ప్రేమమయంగా ఉంటుండాలి. everyone should be of love. ఆ ప్రేమనే మన యొక్క ప్రాణంగా భావించుకోవాలి. Love is our ఆ life. ప్రేమనే దైవంగా విశ్వసించాలి. Love is God. కనుకనే ఆ ప్రేమను మనం వ్యక్తం చేసుకుంటే దైవాన్ని వ్యక్తం చేసినట్టు అయిపోతుంది. If you waste this love, you'll be wasting divine. కనుక ప్రేమ చేత మాట్లాడి దయా సహనము చేత మనం జీవితాన్ని గడుపుకుంటూ దైవత్వాన్ని మనం చింతించుకుంటూ కాలాన్నే మనం మర్చిపోయే స్థితికి మనం రావాలి. Therefore, with full of love, compassion and understanding, you can really forget how time passes off. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధా కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధా కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధా కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై గోపికమాల హారి ప్యారి మాయి మీర మన విహారి మదన మోహన మురళి దారి కృష్ణ జై గోపికమాల హారి ప్యారి మాయ మీర మద విహారి భజన మోహన మురళి గారి కృష్ణ జై గోపికమాల హారి ప్యారి మాయి మీర మన విహారి మదన మోహన మురళి దారి కృష్ణ జై గోపికమాల హారి ప్యారి మాయ మీర మద విహారి భజన మోహన మురళి గారి కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధా కృష్ణ జై
జై గోవింద కృష్ణ జయ గోపాల కృష్ణ జయ గోపికమాల హారికారి మాయి వీర మనవిగారి మదన మోహన మురళిధారి కృష్ణ జై గోపికమాల హారికారి మాయ మీన మనవిగారి మదన మోహన మురళిధారి కృష్ణ జయ కృష్ణ జై రామ కృష్ణ జై రాధా కృష్ణ జై బాల కృష్ణ 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 జై రాధా కృష్ణ జయ రాధా కృష్ణ జయ బాల కృష్ణ 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 జయ కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై గోవింద కృష్ణ జై గోపాల గోవింద కృష్ణ జయ గోపాల గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోవింద కృష్ణ జయ గోపాల గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధా కృష్ణ జై